సర్లే, మొన్న అలాగా ఊరెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయి మాత్రం అమ్మాయి అంత బాగుందారా? ఊరెళ్ళినప్పుడారా కాలేజ్ అమ్మాయిని చూశాను. అబ్బా, సూపర్ ఉంది అబ్బా అమ్మాయి. అంతేలేరా. ఏ మాటకి ఆ మాట, అమ్మాయి అయితే సూపర్ అసలు. మా కాలేజీలో కూడా చూడలేదురా అటువంటి. అమ్మాయి అంత బాగుందారా? ఆ రోజే అమ్మాయికి ప్రపోజ్ కూడా చేశాను రా. ఓకే చేసింది. రేపు కలుద్దాం అంది మరి. ఏముందరా, అసలేం కనిపించలేదు, చాలా బిజీ. అమ్మాయి మట్టికి చాలా బాగుందిరా. ఎలా ఉంది అమ్మాయి, బాగుందా? నీ లైఫ్లో నీ గోల్ ఏంటి? నా లైఫ్ గోల్ ఆర్మీ. ఆర్మీ అంటే ఇష్టం నాకు ఆర్మీ అంటే ఇష్టం. ఆర్మీ జాబ్కి అప్లై చేశాను. జాబ్ వస్తుంది, నెలలో జాబ్ వచ్చేంత నాకు ఆర్మీకి వెళ్ళిపోతాను ఇంకా. ఓకే, ఆర్మీ. ఆర్మీనా? ఆర్మీ అయితే వద్దు. మా అన్నయ్య కూడా అలాగే ఆర్మీకి వెళ్ళి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అలాంటిది ఏమి ఉండదు, బాధ. వరకు మిగిలింది నువ్వే. నువ్వు కూడా లేకపోతే నేను ఉండలేను. ప్లీజ్ ఆర్మీకి అయితే వెళ్ళొద్దు. కావాలా ఆర్మీ జాబ్ కావాలా? నువ్వు ఇప్పుడే నిర్ణయించుకో. జాబే కావాలి. ఏంటో ఆలోచిస్తున్నావు? వాళ్ళబ్బా, అమ్మాయి కావాలి, జాబు కావాలి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తనకి. జాబ్కి అప్లై చేశాను అంటున్నావు కదా, నువ్వు జాబ్కి వెళ్ళాలంటే నాతో మాట్లాడకు. నీకు జాబ్ కావాలా నేను కావాలా ఇప్పుడే డిసైడ్ చేసుకో. అవే కావాలి, ఇష్టమైతే ఉండాలి, లేకపోతే లేదు. హాయ్రా, మనసేం బాగోలేదురా. అమ్మాయికి నేను ఆర్మీ అని చెప్పాను. అన్నయ్య ఆర్మీలో చనిపోయాడు, నన్ను కూడా ఆర్మీకి వెళ్ళొద్దని అంటుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదురా. ఆర్మీ వదులుకోలేను, అటు అమ్మాయిని కూడా వదులుకోలేను. నీకు తెలుసా, ఇక్కడ కూర్చున్నా, తిన్నా, లేచినా నీకు నీ కుటుంబాన్ని ఈ దేశం అంతటా రక్షించేదే సైనికుడు అని అర్థం చేసుకో. నీకు అంతగా కావాలంటే నీ తల్లిదండ్రులను అడుగు. సైనికుల గొప్పతనం తెలుస్తుంది. వందే మాత్రం అంటూ వేదాలు గడిచిన జనాన్ని కాపాడిన జవానుకు మాత్రం నివాళి ఒక్కరోజేనా? జీవితకాలం మన కోసం జీవితాన్ని అర్పించే జవానికి ఏదైనా అయితే వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు,
ఫేస్బుక్లు, ట్విట్టర్లు అంటూ వాటికి లైక్ల పేరుతో అది కేవలం 24 గంటలు మాత్రమే. నీకు ఒక్కదానికే కాదు, అందరికీ ఒక క్వశ్చన్. టక్మని చెప్పండి, ఆర్మీ డే ఎప్పుడు? మర్చిపోయారు కదా, జనవరి 15th. అసలు ఈరోజు మనం కళ్ళు తెరిచామంటే అక్కడ రాత్రి జవానులు కన్నురెప్ప వేయలేదు. కాబట్టి జీవితాన్ని జెండా కోసం అంటూ, నేల అమ్మఒడి అంటూ, దేశం సొంత ఇల్లు అనుకుంటూ, సరిహద్దులే సేవ సహాయం అనుకుంటూ, ఎదురు వచ్చే చావుకు రొమ్ము విరిచి నిలబడే వీరుడు అండి సైనికుడు అంటే. అందుకే వారిని మనం మర్చిపోతాం. మనం అయితే అప్పుడప్పుడు తలుచుకుంటాం, కానీ వారి కోసం క్షణక్షణం తలుచుకునే వారి కుటుంబం ఎంతలా పరితపిస్తుందో నీకు తెలుసా? ఒక భర్తకి తన భర్త ఆర్మీలో ఉన్నాడు, డెలివరీ టైంకి దగ్గర వచ్చేస్తుంది అని ఎదురు చేసే భార్య, ఈ పండక్కి నా కొడుకు వస్తాడు అని ఎదురు చేసే తన తల్లి, మా నాన్న ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూసే పిల్లలు, ఒక్కొక్కడు కూడా ఆర్మీకి వెళ్ళిపోయాడు అని రోజు ఏడ్చే తల్లి, మాట ఇచ్చి వెళ్ళిన అన్నయ్య తిరిగి రాలేదు ఏంటి అని కుమిలి ఏడ్చే చెల్లి, దేశం కోసం చనిపోవడంలోనే గొప్ప అదృష్టం అని, అన్నయ్య వెళ్ళిన దారిలోనే నేను వెళ్తాను అని తమ్ముడు. ఏం చేస్తే ఆ కుటుంబాల లోటు తీర్చగలం? త్రివర్ణ పతాకాన్ని కప్పి భౌతిక భయాన్ని అప్పగించడమే బోర్డర్లో సైనికుడు అనే దేవుడే లేకపోతే ఈ డ్రాగన్ దయాదులు వంటి దయ్యాలకు బలవ్వాల్సిందే. ప్రతి స్పెషల్ డే గుర్తుపెట్టుకుంటాం, అలాగే ఈ విషాద రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకే రోజు ఒకేసారి 40 మంది వీర జవాన్లు ప్రాణత్యాగం చేసిన రోజు బ్లాక్ డే ఫర్ ఇండియన్, ఫిబ్రవరి 14th. సారీ, నాకు మీ ఫ్రెండ్ చెప్పేంత వరకు కూడా తెలియదు ఆర్మీ వాల్యూ ఏంటి అని. ఆర్మీ అంటే ఏముంది, వెళ్ళి బార్డర్లో ఉండడమే కదా అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే తెలుస్తుంది ఆర్మీ వాల్యూ ఏంటి అని. ఫ్రెండ్స్ చెప్తేనే నాకు తెలిసింది, నాకు ఆర్మీ కావాలి, నువ్వు కావాలి. ఆర్మీ గురించి తెలుసుకుని థ్యాంక్స్.